ఏపీలో అంగన్వాడీల ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఇక తమ డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇంత చేసినా కూడా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇక 12 రోజులుగా ప్రభుత్వం తీరు మారటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపైన జగన్ సర్కార్ దిగి రావాలని అంటున్న అంగన్వాడీలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ ఆయాలు వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రభుత్వంపై పోరాడుతున్నారు. 12వ రోజు వరకు అంటే నేటికి 12 రోజుల నుంచి రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తూ విధులు బహిష్కరించి ప్రభుత్వం దిగివచ్చి తన న్యాయమైన కోరికలను పరిష్కరించాలి, న్యాయమైన ఏదైతే పాదయాత్ర సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి అంటూ కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్నాము. కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్స్ అంతా కూడా రోడ్లపై బైఠాయించి వాళ్ళు ఆ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. మేడం చెప్పండి, అంగన్వాడీ టీచర్స్ వెల్ఫేర్స్ 12 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు కదా, ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా చలనం వచ్చిందా? మేము ఇన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం వైపు నుంచి అయితే చలనం ఏమీ లేదండి. మరి ఎందుకో ఇంత మొండి వైఖరితో ఉంటున్నారో. నేను మీకున్నాను, మీకు అండగా ఉంటాను, నేను మీ అన్నని, మీరంతా మా అక్క చెల్లెమ్మలు అని వాగ్దానం చేసినటువంటి మినిస్టర్ గారు మరి ఈ రోజు మా వైపు చూడటం లేదు. మినిస్టర్ గారు ఎవరైనా మా గురించి మీకు తప్పుడుగా సమాచారం ఇచ్చారేమో, మీ గవర్నమెంట్ వచ్చాక మాకు 4,000కు పైనే పెంచింది అని మీరు అనుకుంటున్నారు. కాదు సార్, ఒక్కసారి మీరు ఇచ్చినటువంటి జీవోని చూడండి. మీరు ప్రభుత్వంలోకి రాగానే మాకు పెంచింది 1000 రూపాయలు మాత్రమేనండి. ఇది గుర్తించండి సార్. మా పట్ల మీరు జాలి చూపండి. నేను మీ అన్నను, మీ తమ్ముడిని, మీ బిడ్డను అని మీరు వాగ్దానం చేస్తున్నారు, అలాగే ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే మేము కూడా మీ అక్క చెల్లెలమని మేము మీకు తెలియజేసుకుంటున్నాం సార్. మీ పుట్టినరోజు సందర్భంగా మాకు తీపి కబురు అందిస్తారేమో అని చెప్పి మేము చాలా ఆశగా ఎదురు చూశాము. కానీ మీ నుంచి ఎటువంటి స్పందన లేదు సార్. కనీసం క్రిస్మస్ రోజైనా మేమందరం కూడా రోడ్ల మీదకి రాకుండా మీరు మా పట్ల సానుభూతితో మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం సార్. అలాగే మా తాళాలు పగలగొట్టించడం ఎంత దుర్మార్గకరమో ఒక్కసారి ఆలోచించండి సార్. అది ఎంత నీచమైన పనో కూడా మీరు తెలుసుకోవాలని మేము చెప్తున్నాం సార్, మీకు తెలియజేస్తూ ఉన్నాము. మా పట్ల మీరు సానుభూతిగా ఉండండి సార్. మేము ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా గుర్తింపు పొందుతున్నామే కానీ మేము గవర్నమెంట్ ఉద్యోగులం కాదు సార్. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీరు భిక్షాటం చేసుకోవటం ఏంటి అని చెప్పి ప్రజలు కూడా మమ్మల్ని చూస్తుంటే అది ఎంత బాధాకరమో ఒక్కసారి మీకున్నటువంటి మంచి మనసును బట్టి మా గురించి ఆలోచించండి సార్. ఈ విధంగా మీడియా మిత్రుల ద్వారా మా ఆవేదన మీకు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మేడం మీరు చెప్పండి, మొన్న మంత్రి మాట్లాడుతూ కొన్ని ఆయాలకు వయోపరిమితి పెంచాము, వాళ్ళకి రిటైర్డ్ తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తామని కూడా కొన్ని హామీలు ఇచ్చారు కదా, వాటి పట్ల మీ యూనియన్లు సంతృప్తి చెందలేదా? ఈ రోజు 12వ రోజు మా స్ట్రైక్ నడుస్తూ ఉంది. అయితే ప్రభుత్వం ఏదైతే మా ప్రధాన డిమాండ్గా ఉందో అంగన్వాడీ వేతనం పెంచమని, అలాగే తెలంగాణలో కంటే అదనంగా 1000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రచారంలో ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు ప్రచారం చేశారు. అదేవిధంగా మాకు ఈ రోజు అప్పటి ధరలను బట్టి చూస్తే ఈ రోజు పెంచిన 1000 రూపాయలకి 4 రెట్లు మేము పెరిగిన ధరలను బట్టి ఇబ్బందులు పడతా ఉన్నాము. అయితే గత ప్రభుత్వంలో నుండి మాకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాము, అదే పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఇక్కట్ల పాలు చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు చనిపోయినటువంటి అంగన్వాడీలకి ఎటువంటి మట్టి ఖర్చులు లేవు, ఎటువంటి బీమా లేదు, ఎటువంటి గ్రాట్యుటీ ఒక 50,000, 20,000 ఇచ్చి ఇంటికి పంపిస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. చట్టపరంగా మాకు ఏదైతే రావాల్సిందో ఆ గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే గనక అంగన్వాడీల ఆందోళనలు 12వ రోజు కూడా కొనసాగుతున్నాయి. మా న్యాయమైన డిమాండ్లు మాకు అందించాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వీరి పట్ల సానుకూలంగా స్పందించి వీళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, BRK న్యూస్, గుంటూరు నుంచి.